ప్రకటన చూస్తున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కల్లుగీత విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎక్సైజ్ పర్యాటక శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్ను పర్యాటక శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేసింది. ఇక భూమి టూరిజం శాఖది కావడంతో నీరా కేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30% టూరిజం శాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ, ఇక రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కల్లుగీత విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎక్సైజ్ పర్యాటక శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్ను పర్యాటక శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేసింది. ఇక భూమి టూరిజం శాఖది కావడంతో నీరా కేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30% టూరిజంకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.